శ్రీ యేసు దేవనామ సంకీర్తనం. అమ్మ చేతులు ఉన్న లేదు. మన యేసు స్వామికి. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Friends, good morning. వాన పడితే చెప్పారా మీరు? I give you greetings in the name of resurrected Lord, our Savior Jesus Christ. లాలగూడలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులైన మీ అందరికీ కూడా ఆది సంభూతుడు, అనిర్వచనీయుడు, ఆంతర్యామి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యనామములో శుభములు కలుగును గాక. And I also give you greetings on behalf of the Andhra Christian Theological College. I am grateful and thankful to the pastorate chairman, sir, presbytery charge గురులవారు, నాకు సహితం గురువుల వారు, పెద్దలు, నా విషయంలో ఆలోచనకర్త అయినటువంటి చైర్మన్ అయ్య గారికి రెండు ప్రణామములు. మరి దేవాలయాన్ని ధర్మయుక్తంగా నిర్వర్తిస్తున్నటువంటి ధర్మకర్త, వాట్ డస్ ఇట్ మీన్? ధర్మకర్తలు, దేవాలయానికి ఉన్నటువంటి ధర్మకర్తలు అంటే మీ భాషలో పాస్టర్ కమిటీ పెద్దలు అన్నట్టు. దైవ ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తించేటువంటి ధన్యజీవుడు. ఆ ధర్మకర్తలైనటువంటి మీ అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నిండు ప్రణామములను తెలుపుతూ ఉన్నాం. మరి ఇట్స్ a wonderful experience. I don't know how many of you are really delighted in such an unpredictable weather. Hope all is well. అందరు అంటలేదు all is well. Rest in the well. Fine. Just say to your heart, all is well. No problem. వాన పడుతుంది, అది సృష్టి ధర్మం. నాకు ఆ వాన శిల్పులు మొదలైన నుంచి నా మదిలో మెదిలే భావన ఏంటంటే, ఇప్పుడు ఇస్రాయేలు దేశం అంతా కూడా దే ఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ సుకోత్. పరమేశ్వరుడైన యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి సప్త పండుగలలో ప్రధానమైనటువంటి 3 పండుగలు. ఆ 3 పండుగలలో తప్పనిసరిగా వీడు ఆకాశం కింద ఈ దివ్యందు ధరణిలో ఎక్కడ ఉన్నా ఈ 3 పండుగలు తప్పనిసరిగా వాడు జరిపించి తీరాల్సిందే. ఆ 3 పండుగల ప్రధానమైనటువంటి పండుగలలో ఒక పండుగ ఏంటంటే సుకోత్, విచ్ వి కాల్ ఇట్ యాజ్ ద టెబర్నికల్స్, అంటే గుడారంలో పండుగ. ఈ గుడారంలో పండుగ సంవత్సరంకి ఒకసారి వాడు చేయాల్సింది. ఏమిటికి చేయాలా ఈ గుడారంలో పండుగ సంవత్సరంకి ఒకసారి అని అంటే, 40 సంవత్సరాలు భగవంతుడు ఐగుప్తు దేశం నుంచి వాగ్దానము చేయబడినటువంటి ఆ కర్మభూమిలోని, అది మాట వాగ్దానము చేయబడినటువంటి ఆ కర్మభూమిలోనికి లేదా పుణ్యభూమిలోనికి పరమేశ్వరుడైన యెహోవా దేవుడు వారిని నడిపించినటువంటి ఆ అనుభూతుల గుండా వీరు సంవత్సరానికి ఒకసారి తమ పితరులు పొందినటువంటి పూర్వ అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకొని, ఏ స్థితి నీ గతం, ఏ స్థితి నీ వర్తమానం, ఏ స్థితి రానయ్యున్నటువంటి భవిష్యత్తు, ఈ 3టిని వాడు ఇల్లు విడిచి అడవిలలో గుడారం వేసుకొని 2 లేదా 3 రోజులు పని పాటలన్నీ ఇడిసబెట్టి భార్య పిల్లలతో పోయి ఆ జంగల్లో ఉంటారు. అప్పుడు వాన పడవచ్చు, ఎండగొట్టచ్చు, అయ్యా చీమలు కుట్టచ్చు, పాములు రావచ్చు, తేలు రావచ్చు. ఇప్పుడు వాన పడుతుంది కనుక మనం కూడా ఒక రకమైనటువంటి వండర్ఫుల్, మనం కూడా ఒక రకమైన సుఖోతు అనుభవంలో ఉన్నాం. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్? ఎన్నుకోవాలన్నారా మీరు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. 95 years. ఎన్ని సుఖోతులో 95 సంవత్సరాలు ఈ సంఘానికి పునాది వేయబడిన తర్వాత
భగవంతుడు ఏర్పాటు చేసిన ఎన్ని అనుభవాల గుండా ప్రయాణం చేస్తూ 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 ధైర్యము విడవకుండా, ఆత్మస్థైర్యము తగ్గకుండా, విశ్వ విధాతలో అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ తిరిగి పునరాంకితులముగా మారుతున్నటువంటి పరిశుద్ధ సంఘంని నేను మనసా వాచా కర్మేణ అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. As we celebrate or we commemorate the life, the pilgrimage experience of this beautiful church at large. 95 సంవత్సరాలు అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కంటే కూడా అనంతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పరిశుద్ధ సంఘాలలో లాలాగూడ సంఘం ఒకటని మరొక మారు మీ హృదయాలకు జ్ఞప్తికి తీసుకుని వస్తాను. ఇటువంటి చారిత్రాత్మకమైన సంఘములో పరిశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక పౌరురాలిగా పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించినాడు గనక మీరు పుణ్యాత్ములు, మీరు ధన్యులు. ఈ ఒక్క కారణము చాలు భగవంతునికి ప్రణవిల్లి దేవా నీకు నిండు వందనాలని చెప్పడానికి. Should we praise God? Hallelujah. Hallelujah. సో అతను పాఠం చదివేటప్పుడు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అయ్యే తక్కువ ఎంత శాస్త్రం అంటే పాము చెవులు టైంలో ఏదో నాకు ఎరకలేదు కానీ అయ్యగారికి మాత్రం దేహం అంతా ఉంటాయి, కళ్ళు చూడు. సో అతను పాఠం చదివేటప్పుడు వెంటనే నా ముఖాన్ని చూసింది. అది నాకు ఎట్లా అనిపించింది అని అంటే అది ఆల్రైట్ అన్నట్టు అనిపించింది నా ప్రాణానికి. ఎందుకు అని అంటే ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు రియల్లీ అటెంటివ్ వైల్ రీడింగ్ ద గాస్పెల్ రీడింగ్. అయ్యా, we have taken from the book of Matthew. Normally the scripture portion is being read only at the time of Advent, Christmas కాలంలో అప్పుడు ఇప్పుడు చదువుతాం. బట్ ఆన్ ఆఫ్ ఎ సడన్ క్రిస్మస్ 2 నెలలు ముందుకు వచ్చేసింది. ఎందుకంటే అది ఊరికే లేట్ అయిపోయింది కదా, ముందు తెలుసుకుంటే బొరిగేది ఏం లేదు కదా. అయ్యగారు తను చూసిందాను, ఇస్ ఇట్ రైట్ రీడింగ్ అన్నా. I just take time. I got some time bound with it. I try to complete it within this time. కొన్ని విషయాలు, ప్రాథమికమైన విషయాలు నేను మీకు ప్రబోధించాను. కారణం ఏంటంటే చాలా సందర్భాలలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందినటువంటి పరిశుద్ధ విశ్వాసులు ఇతర సంఘాలకు చెందినటువంటి వారు కాదు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందినటువంటి విశ్వాసులు ఇతర సంఘాలకు చెందినటువంటి విశ్వాసులతో సమానులు కారు, కానేరలు కాకూడదు. ఎందుకు అనంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో విశ్వాసులకు కావలసినటువంటి ప్రజ్ఞను, కావలసినటువంటి పరిణితిని, కావలసినటువంటి ప్రజ్ఞానాన్ని, చేర్చవలసినటువంటి విజ్ఞానాన్ని, నిర్మించవలసిన విశ్వాసాన్ని, కావలసినటువంటి విధేయతను రంగడించి పరిశుద్ధ విశ్వాసి యొక్క వ్యక్తిత్వ విశ్వాస నిర్మాణ ప్రమాణము ఒక చర్చ సౌత్ ఇండియాలో మాత్రమే జరుగుతుంది. Every word what I utter, I mean. అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి పరిశుద్ధులైన మీరు ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానము లేకుండా ఇతర విశ్వాసులతో సమానంగా బ్రతకడం. కొన్ని ప్రాథమికమైన విషయాలు నేను జ్ఞాపకం చేసి త్వరగా ముగించి వేస్తాను. As we celebrate the church anniversary, of course, next week or this week, education is same. When the word church strikes to our mind, what exactly comes to us? Church, ఆదివారం రోజున ఇప్పుడైతే డిజిటల్ బైబిల్స్ వచ్చినాయి. Very seldom we are using this Bible, very seldom. Of course, I do use the digital Bible.
మేము చిన్నగా ఉన్నాక అయ్యగారు మాకు గురువు. మేము సంఖ్యల బైబుల్ పెట్టుకొని పోతుంది, సంఖ్యల బైబుల్ పెట్టుకొని లాగ్ వేసుకొని పెళ్లి కట్టుకొని పోతుంది. యాడిపోతున్నావు అంటే తెలిసిపోతున్నావు అనుకుంటుంది. అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఎందుకంటే సంఖ్యల బైబుల్ ఉంది కదా, పుసుకున్నా అది మంచిగా అయింది. ఆ కాలంలో కూడా అడగలేదు. చర్చ అంటే ఏంద్రా అని కనుక అడిగి ఉంటుంటే నేను నోరెళ్ళ పెడితే ఈ కదండి నా నోట్. కొన్ని ఈ రోజున ఎవరైనా ఫ్లాట్ లో తాళం చేస్తూ అబ్బా అంటే ఎక్కడ పోతుందో ఎక్కడ పోతుంది కదా, మంచిగా తయారైంది, సూపర్ ఉంటారు, స్మార్ట్, గార్జియస్ అనగానే పొద్దుగా బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు. వన్స్ యూ గెట్ దట్ కాంప్లిమెంట్ కదా, సమ్మన్ సేస్ యు ఆర్ గార్జియస్, వావ్, వారమంతా అన్నం అవసరం లేదు దేవా అనుకుంటారు. బట్ ద నెక్స్ట్ ఆన్సర్ యు సే ఐ యామ్ గోయింగ్ టు చర్చ్. అమాయకంగా when someone says what is church, then what is our answer? What is our answer? How do we understand the church? Without this proper understanding, I am sure ఇంకా 100 సంవత్సరాల యానివర్సరీ చేసుకున్న అర్థం లేదు చదువు అమ్మా, అన్ని మీరే అంటున్నాడు, నేనేమంట లేదు సుమా, యాద పెడుతుంది. వాట్ ఈస్ చర్చ్? చిన్న విషయం నేను చెప్పి ముందుకు పెట్టుకుంటా. ఈ చర్చ్ అనేటువంటి పదం సాధారణంగా పరిశుద్ధ గ్రంథంలో 10 దఫాలకు మినహా, అంటే 1 లేదా 2 సార్లకు ఎక్కువగా 66 పుస్తకాలలో ఎత్తనబడ్డాయి. Hardly said than twice or thrice. But what is the history of the church? When we talk about the church, old English, ఎందుకంటే మీరంతా अंग्रेजी जमाने के चर्च में या हिंदुस्तान के बाद आवेश हुआ गिरिजा तो नहीं होता. हाँ या ना अय्या तो उर्दू భాగస్వామి వాళ్ళ నాన్న చాలా పెద్ద పండితుడు, ఉర్దూ విద్వాంసుడు. जी सही बात है, शुक्रिया साहब. So अंग्रेजी जमाने के दिनों में the first old usage of the church has come from Syriac. It was an old usage, and from the Syriac it has got its root from the Latin word that is circus. Today's generation might not be knowing what circus is. In fact, circus, no Bharat circus or India circus or anything. Circus, the meaning of circus is a ring. It is like ring. Circus is ring. From circus, the word Syriac has come. From Syriac, the word Kirka, Greek word has come, German word has come. Early church, ఆది క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు ప్రభువు వారి ఆరోహణం తర్వాత అవి చిన్న చిన్న సంఘాలు, కొంతమంది విశ్వాసులు ఉండేవి కనుక ఈ విశ్వాసులు ఒక గుండ్రంగా కూర్చొని భగవంతుని గురించినటువంటి ఆరాధన జరపడం ఆది క్రైస్తవ సంఘములో ఆనవాయితీగా ఉండేది. ఈ గుండ్రంగా కూర్చొని ఉన్నారు కనుక ఈ సిరికే లేదా కిర్కా అనే పదములో నుంచి చర్చ్ అనే పదం ప్రారంభించింది. When it comes in today's 2022 context, this may not sound very reasonable. ఇప్పుడు గుండ్రంగా యాడ కూర్చుంటున్నా 1000 మంది, 2000 మంది, 3000. Later on, ఈ చర్చ్ అనే పదానికి ప్రాణం పోసిన మరొక పదం, గ్రీక్ పదం ఏంటంటే కురియాకే ఆర్ కురియాకోన్, కురియాన్ అనగా దాని భావం ఏంటంటే ద లార్డ్. భారతీయతలో దీన్ని చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే భగవాన్, ద హౌస్ ఆఫ్ ద లార్డ్, భగవంతుని యొక్క నిలయము. చర్చ్ అనేటువంటి సంఘానికి కురియాకోన్, కురియాకే అనే పదం ఆపాదించబడినప్పుడు ఇది భగవంతుని నిలయము. ఎక్కడైతే భగవంతుడు విరజిల్లుతాడో అది దేవుని యొక్క దేహమని విశ్వసించడం ప్రారంభమైంది. పరిశుద్ధుల పౌలు, గ్రేట్ థియాలజియన్,
వారు ఈ పరిశుద్ధమైనటువంటి చిన్న సమూహానికి ఎక్లేసియా అనే పదం వాడినారు. ఎక్లేసియా అనే పదం తొలిసారిగా పరిశుద్ధమైన క్రైస్తవ సంఘానికి ఆపాదించడం పౌలు గారి ద్వారానే అది ప్రారంభమైంది. ఈ ఎక్లేసియా అనేటువంటి పదం రెండు పదాల యొక్క సమ్మిళితం. ఎక్, ఇట్ ఈస్ ఎ ప్రిపోజిషన్. దాని భావం ఏంటంటే అవుట్ ఆఫ్. కాలియో, దీని భావం ఏంటంటే టు కాల్ టుగెదర్ ఆర్ కాల్ అవుట్. ఇవి రెండింటి భావం ఏంటి అని అంటే సమూహములో నుంచి ప్రత్యేకమైన పని కొరకు ప్రజలను పిలిచి ప్రతిష్ఠించి వారికి పని అప్పగించడమే ఎక్లీసియా. దీన్ని నేను భారతీయతలో ఎలా చూస్తానంటే, బహుశా ఈ ఎక్లేసియా అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో మనం నివసిస్తున్నటువంటి దళిత్ అనే పదానికి చాలా గొప్ప అనుసంధానం ఉన్నట్టుగా వేదాంతవేత్తగా నేను దీనిని అభివర్ణిస్తాను. దళిత్ అనేటువంటి ఈ పదం దల్ అనే పదములో నుంచి ప్రారంభమవుతుంది. దల్ అనేటువంటి సంస్కృత పదము ఇది, which is broken out, which is split, which is segregated, which is separated for the spiritual functionalities. భారతీయతలో దీనికి అధమమైనటువంటి కార్యము జరిపించడానికి వారు దీన్ని ఆపాదించినప్పటికీ రెండు మాటల యొక్క భావం ఏంటంటే ప్రజా సమూహముల నుంచి ప్రత్యేకమైనటువంటి కార్య నిర్వహణ కొరకు ప్రజలను ఎంపిక చేసి పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించి పావనపరిచి ప్రజలలోనికి పరమేశ్వరుని యొక్క పుణ్య కార్యాన్ని జరిగించడానికి నిష్ణాతునిగా చేసి వారిని లోకంలోకి పంపించడమే రెండో పదాల యొక్క భావము. Shall we all praise God? Hallelujah. Hallelujah. Of course, ఇంకా నేను ఎక్కువ చరిత్ర నేను మీకు చెప్పాను. What could be the functionaries of the church? Simple గా చెప్పే ప్రయత్నం చేసి నేను గురించి వస్తాను. How can we really remember the functionaries of the church? We have a symbolism of cross. The functions of the church can be identified. When I say the cross, for example, when I took oh fine, thank you. ఆ సినిమాలో ఉన్నటువంటి పై భాగం, it is an outreach. The church has four functions. The church has four functions. The first function of the church is to outreach, reaching out. You are separated, you are called, you are consecrated, you are anointed, and you have been blessed. You have given the mission to reach out the unreached. This is the first functionary of the church. 95 years have rolled out. To what extent Lalaguda Church has reached out beyond the four walls of the country. Second thing, whose responsibility it is? Reaching out. Yavari dharmavadi, yavari karyamadi, yavaru nirvartinchali. Naturally ga మనకు చాలా అలవాటు అయిపోయింది భారతీయ సంఘానికి ఏంటంటే అది తెల్ల బట్టలు వేసుకున్న ధర్మము, అయ్యో మాకు సంబంధం లేదు కనుక దీని మీద ఈ దోషము మా మీద, మా ధర్మం మీద చేతులు దులుపుకోవడంలో అంటే మీరు మంచోళ్ళే, బయట కూడా సంగతి. ఎందుకంటే నేను ఊరు తిరుగుతా ఉంటా వారం వాళ్ళ సంగతి, మీరు అంత మంచోళ్ళు, అయ్యగారు ఎప్పుడు చెప్తారు చాలా మంచోళ్ళు రాజా అంటారు. సో యు ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ రీచింగ్ అవుట్. మై డియర్ ఫ్రెండ్స్, reaching out is a responsibility of every believer. I quote and unquote. మళ్ళీ నేను ప్రభు నామమున ఆనబెట్టి చెబుతున్నా, భగవంతుని యొక్క వార్తను నలుగురికి అందచేయుట ప్రతి విశ్వాసి యొక్క ధర్మము. ఈ ధర్మము నిర్వర్తించడములో విఫలమైన విశ్వాసి అధర్ముడు. It is not exclusively the function of the people who wear these vestments. No.
దయచేసి ఎవరైనా ఇంకా ఆ భావనలో, ఆ భ్రమలో మీరు ఎవరైనా ఉంటే భగవంతుని నామమును చెప్తున్న ఆ భ్రమ, ఆ భావన పటాపంచలముగా. Reaching out is your responsibility, equally my responsibility. How are we going to reach out in the context of India like this? It has become almost impossible. Reaching out has become impossible. But still, the impossible says, I am possible. How? The new trends in reaching out, forget about the fact. కరపత్రాలు ఇవ్వడం, భజన చేయడం, ఊరు తిరగడం, మైక్ పెట్టుకోవడం, అదంతా ఓల్డ్ ట్రెండ్స్. Now today, we are adopting a new trend, communicating through conversation. Are you getting what I'm trying to say? You need to reach out, not in the old trends. The new trend is communication through conversation. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటే ఇతర వ్యక్తి యొక్క విశ్వాస భావాలు బాధించకుండా భగవంతుడు నీ పట్ల చేసినటువంటి కార్యాన్ని వివరముగా మాటల ద్వారా వివరించడము ఇస్ ద లేటెస్ట్ ట్రెండ్ ఇన్ రీచింగ్ అవుట్ అండ్ మేకింగ్ క్రైస్ట్ టు రీచ్ టు ద అదర్స్. ఆఫీసులో అన్నం తినేటప్పుడు, 11 గంటలకు ఛాయ్ తాగేటప్పుడు, ఇంటికి రానుగా బస్సు, దేవుడు చేసిన కార్యాన్ని నేను ఎలా రక్షించినాడో చెప్పు. నమ్ము అని చెప్పకు, బలవంతం చెప్పు. నాకు దేవుడు ఏది చేసిందో దాన్ని మాత్రమే చెప్పడం ఈజ్ రీచింగ్ అవుట్. స్ట్రెంథనింగ్ ద వీక్ హ్యాండ్స్, బలహీనమైన చేతులను బలపరచడం, అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించడం. ఇది నేటి దినాలలో సౌవార్తికరణలో వస్తున్నటువంటి నూతనమైన ధోరణులు. 95 years have passed. Now you set new trends in evangelization. And second wing is the side wing I am talking about. What is outreach? And this is inreach. And this is inreach. Here we do is inside the church, the ministry what we do, encouragements, fellowships, and accountability. Inreach is you need to encourage one another. ఎవరైనా కృషించిపోయి, ఎవరైనా తగ్గిపోయి, ఎవరైనా పడిపోయి నిస్సహాయంగా పడి ఉన్నట్లయితే దయచేసి మిత్రమా, వారిని చేరుకోవడము మానవుడిగా, విశ్వాసిగా నీ ధర్మము. భేద భావానికి స్వస్తి పలకండి. తోటి వాడు మనిషిని, వాడికి మనసుందని, వాడు నీవు సేవించే పరమేశ్వరుడైన యెహోవా ఒక్కడేనని గ్రహించి మానవతా ధర్మాన్ని ప్రదర్శించి దైవ ధర్మముతో ధన్యులుగా మారండి. This is the second functionaries of the church. One is outreach, second one is inreach, and third one is upreach. Sorry, I have told you another way. Third one is upreach. There we do prayers, and there we do praising, there we do worshiping. Be regular in praising and worshiping God. One is outreach, second one is inreach, third one is upreach, and last one is the downreach. That is the bottom I am talking about. Here, reaching down to the church through Bible study, listening to the Holy Spirit. You need education. Bible law, there was no preaching. The Rosana, it has become a cosmetic. All through the Bible, there was preaching. Church of South India believes in teaching. We come here, we stand here to teach, to impart the knowledge, to give you wisdom so that you can truly understand the true revelation of God. భగవంతుని గురించినటువంటి ప్రజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వారికి బోధించడానికి చర్చ్ నడుముకుంటుంది. ఇంకో 3 విషయాలు చెప్పి నేను ముగించి వేస్తాను. When we talk about the church, we have lots of things. That is, చర్చ్ అనగానే చాలా మంది
ఒక రకమైనటువంటి భావన హౌస్ విజిటింగ్స్ లో మాకు కలుగుతూ ఉంటుంది. ఏమంటుందంటే, అయ్యా చర్చికి ఎందుకు వస్తుందంటే, మాకెందుకండి అక్కడ జరిగేటువంటి అయ్యా కరెక్ట్ అయిపోయాము చెప్పరాదిగా, అయ్యా అక్కడ జరిగేటువంటి పుణ్య కార్యాలకు మాకు సంబంధం లేదు గారు, ఏదో మా మానవమే వస్తాం. అయ్యా లే మీరంట కాదులే, ఆయన చెప్తుంది మీరు అంత మంచోడే, బయట వాళ్ళ సంగతి చెప్తుందండి కదా, మాకెందుకై కాదు. దీనికి కారణం ఏమంటామనంటే, అక్కడ ఉండేటువంటి ఏమంటారు ఆ పదాన్ని ఏమి చేయాలి, నేనేం చెప్తలేనమ్మా మీరే అందిస్తున్నారు. ఈ అన్న రాజకీయాలతో మాకు ఎందుకై కాదు అంటారు. దయచేసి వీలైతే చదువుకున్న వాళ్ళందరూ కనుక అవేరి డలస్ అనే న్యూ టెస్టమెంట్ రోమన్ క్యాథలిక్ స్కాలర్ అద్భుతమైన పుస్తకం రాసింది, ద చర్చ్. అమెజాన్లో ఇది ఉంది, 130 రూపాయలు. ఐ విష్ మీరందరూ కూడా పుస్తకం చదవాలనేది నా అభిలాష. ద చర్చ్ అవేరి డలస్. అతడు అందులో పొందుపరిచినటువంటి కొన్ని ముఖ్య సంఘం యొక్క స్వాభావిక ధర్మాన్ని చెప్పి నేను ముగించేస్తాను. సంఘం యొక్క స్వాభావిక ధర్మం, మొట్టమొదటి స్వాభావిక ధర్మం సంఘంది ఏంటంటే, చర్చ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. అవేరి డలస్ అనే స్కాలర్ ఏమంటారంటే, చర్చ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే తెలుగులో మనం ఏమంటాం, ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థ. నాకు ఎరుకున్న ముచ్చట ఏంటంటే, ఏదైతే వ్యవస్థ ఉంటుందో అలా వస్తుంది. ఉండదా 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 అయ్యా, వివాహం ఒక వ్యవస్థ. నాకెరకలేదు అయ్యా, నాకెరకలేదు ముచ్చట చెప్పా. సో చర్చ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్. మీ భాషలో రాజకీయం అని అంటారు. సింపుల్ గా సాయంత్రం డ్యూటీ అయిపోయినాక భర్త లేదా నాయన దొరకక బండి దగ్గర 3 అరటి పండ్లు ఉంటే, ఇంకొక కొడుకు ఒక బిడ్డ ఉన్నది, 3 అరటి పండ్లు దొరికి తీసుకోవచ్చు. ఇంటికి వచ్చినాక 2 అరటి పండ్లు ఎవరి కడుపులో పోతే, 1 అరటి పండు ఎవరి కడుపులో పోతే, ఒక కొడుకు ఒక బిడ్డ పిల్లలకే, కానీ 2 ఎవరి కడుపులో పోతే, కొడుకు కడుపులో పోతాయా బిడ్డ కడుపులో పోతాయా? మీరు చేసేది రాజకీయం కదా? చర్చలకు రాజకీయం యాడికి మొదలైంది. నేను మాట్లాడలేదు. So my dear friends, let us not find a lame excuse to participate in the life mission of the church. Church is an institution, ఇది ఒక వ్యవస్థ. బయట వ్యవస్థ ఏ ప్రకారంగా జరుగుతుందో ఈ వ్యవస్థలో కూడా అదే ప్రకారంగా జరగడానికి మనము ప్రయత్నం చేస్తాం. కానీ మనం పరిశుద్ధులము అన్నటువంటి విషయాన్ని మరవకపోతే ఈ వ్యవస్థ అవస్థగా మారుతుంది. ఇక్కడ దైవమని, ఇక్కడ ధర్మమని, ఇక్కడ నీతి అని, పరిశుద్ధత అని పరమేశ్వరుడు చూస్తున్నాడు అన్నటువంటి ఈ మినిమం ఇంగిత జ్ఞానము కలిగి మనం ఇక్కడ ప్రవర్తించకపోతే ఈ వ్యవస్థ అవస్థగా మారి మోయలేని గుదిబండగా మారుతుంది. కనుక బయట ఉన్న వ్యవస్థకు సంఘం యొక్క వ్యవస్థకు ఆస్మాన్ జమీన్ అంత ఫరక్ మనం చూడాలి. దిస్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. We have a constitution, we have rules, we have governing body, we have recognized leaders, confessional formulas prescribed from the form of public worship, and we have religious head. Everything we have, we need to uphold it. Never give place for your emotions. Never give place for your మీ హాహాభావాలకు ఎప్పుడు కూడా ఈ వ్యవస్థలో స్థలం ఇవ్వకండి. ధర్మాన్ని ఎత్తి పట్టుకుంటే దైవ ధర్మము నిలుస్తుంది. రెండవది అవేరి డలస్ ఏమంటారంటే, చర్చ్ యాజ్ ఎ మిస్టికల్ యూనియన్. తెలియనటువంటి, చెప్పసాలన్నటువంటి, కారణము చూపలేనటువంటి ఒక
సార్వత్రికమైనటువంటి సంగమం ఈ పరిశుద్ధ సంఘం అని అంటాడు. ఇట్స్ ఎ మిస్టికల్ యూనియన్. ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులం అందరము కూడా భౌతికమైనటువంటి ఏ బంధము లేకపోయినా విశ్వాసము విధాత అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అనుబంధంలో మనమందరము కూడా ఏకమై ఉన్నటువంటి అనుభూతిని సంఘము కలిగి ఉంది. Faith is one, hope is one, charity is one, love is one. Therefore, we look the church as a universal communion family. We are a universal communion. విశ్వజనిత వసుదైక కుటుంబం. విశ్వాసములో విశ్వాస సమాజం వసుదైక కుటుంబం అని భావించాలి. భూమి మీద ఎక్కడ సంఘానికి గాయమైనా ఇక్కడ దేహమై ఉన్నటువంటి మనము కూడా ఆ గాయం యొక్క బాధను పొంది ఆ దానికి కావలసినటువంటి స్పందనను కలిగి ఉండడం పరిశుద్ధ సంఘం యొక్క రెండవ స్వాభావికమైన ధర్మం. మూడవ ధర్మం అవేరీ డగ్లస్ ఏమంటున్నారంటే చర్చ్ యాజ్ ఎ సాక్రమెంట్. Church as a sacrament. And you all know what is sacrament. What is it, sacrament? The sacrament is a communion. But my friends, the definition of sacrament ఏంటంటే అంతరంగములో పరమేశ్వరు యొక్క కృపా అనుగ్రహానికి బాహ్యము యొక్క సాదృశ్యమే ఈ నిర్ధారణ లేదా సాక్రమెంట్ లేదా సంస్కారము అన్న నిర్వచనం ఇచ్చిన. సాక్రమెంట్ అనగా అంతరంగంలో జరిగే మార్పుకు బాధ్యమైనటువంటి ఒక బలమైన గుర్తు లేదా సాదృశ్యం. బ్యాప్టిజం మనం ఇస్తా ఉంటాం. ఇక బ్యాప్టిజం మీద ఇప్పుడు ఎప్పుడన్నా వివరిస్తే చిన్నగా ఉండంగిచ్చినవా, పెద్దగా ఉండంగిచ్చినవా, ముంచినవా, నువ్వు మునిగినవా, ఇవన్నీ మీ పరికరాన్ని మీరు చరిత్ర చదవాలి. అందుకే సువార్త పాఠం చదివి అసలు టైం లేదు. ఆ ఘనమైన చరిత్రకు 95 సంవత్సరాల వార్షికోత్సవానికి అనేకమైన అనుబంధం ఉంది. అందుకే ఆ పాఠాన్ని నేను చేస్తున్నాను. బ్యాప్టిజం నీళ్లతో పోసినవా, చెంబుతో కూడా పోసింది. 3వ శతాబ్దంలో ఆది క్రైస్తవ సంఘము మనిషి మీద చెంబుతో నీళ్లు పోసింది. మూడవది ఏంటంటే ముంచు, నీళ్ళున్న కాడ ముంచు. అది ముంచి అన్న దానికి కూడా ఏమీ బలమైన దాఖలాలు లేదు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ప్లీజ్ గో టు యూట్యూబ్ అండ్ సర్చ్ మై నేమ్. There is a beautiful sermon on baptism, Christian baptism. ఏది ఏమైనప్పటికీ బ్యాప్టిజంలోనికి రాగానే వారిని మనము ప్రత్యేకపరిచి సిలువ నుదుటి మీద వేసి ఇకపై వీడు సర్వమానవాళి వలె కాక పరిశుద్ధుడిగా జీవించడానికి ఒక బాహ్యమైన గుర్తుతో వారిని మనం లోనికి తీసుకుంటున్నాం. ఇట్స్ a visible manifestation. My dear friends, church is a sacrament. అది ప్రత్యేకించబడినది, పరిశుద్ధపరచబడినది. సంఘములోనికి సంఘాన్ని మమేకము చేసేటువంటిది. అది భగవంతుని యొక్క కార్యం కొరకు ఒక ప్రత్యేకమైన పరిణితి కలిగి పని కొరకు కంకణము కట్టుకొని భగవంతుని కార్యము సంస్కారము వలన సంస్కరణ కొరకు సాగిపోయే మూడవ ధర్మము సంఘం. నాలుగవది అవేరీ డగ్లస్ ఏమిటంటే చర్చ్ యాజ్ ఎ హెరాల్డ్. ఓల్డ్ డేస్ దేర్ వాస్ ఎ డెక్కన్ హెరాల్డ్ కదా. బెంగళూరులో మనకు ఉండే డెక్కన్ హెరాల్డ్ పేపర్ చదివిన ఎప్పుడైనా అని చదివిన డెక్కన్ హెరాల్డ్. హెరాల్డ్ మీన్స్ ఇట్స్ అ ప్రొక్లమేషన్. ఇట్స్ అ ప్రొక్లమేషన్. భగవంతుని కూర్చున్నటువంటి మాటను ప్రజలకు పరిపరి విధాలుగా అందజేసేటువంటి బాధ్యత ఎవాంజలైజేషన్ లేదా ప్రొక్లమేషన్ లేదా భగవంతుని యొక్క సువార్తను అందించే ఒక బూర, ఒక సాధనం. కార్యము వలన చేస్తావా, నోటి వలన చేస్తావా, కార్యము నోటి వలన చేస్తావా, దాతృత్వం వలన చేస్తావా అన్నది అంశం కాదు. భగవంతుని యొక్క కరుణారసమైనటువంటి ఆ కరుణామయుని యొక్క అమృత కావ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేయడము సంఘము యొక్క స్వాభావిక నాలుగవ ధర్మం. ఈ ధర్మము చేయడానికి తన మన భేదము. భూమి మీద ఎవరికైతే ఏ అవసరత ఉన్నదో ఆ అవసర కొరకు వాడు మానవుడని, వాడి భగవంతుడే వాడిని గుర్తించినాడని, వాడి కష్టంలో నిలవడానికి దేవుడు నిన్ను ఈ చారిత్రాత్మకమైన పరిశుద్ధ
సంఘములో నిలిపి నిన్ను చరితార్థం చేయడానికి ఒక అవకాశం ఇచ్చిందని భగవంతుని ముఖము నీవు సామాన్యులో చూసిన నాడు ఈ వార్త లేదా సువార్త అతి బిగ్గరగా భూమి మీద వినబడుతుంది. అంధులకు సహితం ఆ భగవంతుని యొక్క అనురాగం కనబడుతుంది. ఇది 4వ స్వాభావిక ధర్మం. 5వ స్వాభావిక ధర్మం ఏంటంటే చర్చ్ యాజ్ ఎ సర్వెంట్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. చర్చ్ యాజ్ ఎ సర్వెంట్. సంఘం అనేటువంటిది ఒక సేవక. వి హావ్ ఎ సర్వెంట్ మోడల్. అన్ఫార్చునేట్గా ఏమైందనంటే ఈ సేవక మాదిరి I don't know to what extent Indian church has really taken up. నాకు తెలియదు ఆ ముచ్చట. కానీ ఈ సర్వెంట్ మోడల్ అనేటువంటిది బహు అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి ప్రధానమైనటువంటి మన మధ్యలో ఉన్నటువంటి సజీవ సాక్ష్యం ఎవరు అనంటే మాన్యశ్రీ ప్రధానమంత్రి మోడీ. He has adopted this philosophy. He has adopted this concept, servant model. అందుకే యాడికి పోయినా కాళ్ళ మీద పడతాడు లేదా కాళ్ళు గడుగుతాడు. ఇంకేదో మై అక్క సేవకు and he is in power because of the servant model for the 8 years ruling. You are the servant of the servant, Lord, don't forget. How many of us do remember this fundamental concept? You are the servant of the servant, Lord. You are not here seated to be master. Lord never want any master or mistress. He doesn't want it. He wants the church to be a servant. Because Lord is Lord of the servant. He has given us a paradigm, a model. You need to work for the values of the Bible, like freedom, justice, peace, compassion, reconciliation. These are the functionaries of the members of the church. Do we really participate and partake in it? If not, there is something very serious problem that we need to get at. This is the time for us to make a reconciliation, to make what we say, Atmavalokanam cheskoni introspection. You need to make an effort. Atmavalokanam cheskoni 95 సంవత్సరాల గతాన్ని కన్నులు కదలియాలని. వర్తమానం భవిష్యత్తు అద్భుతంగా ఉంది. వర్తమానంలో నువ్వు ప్రయాసపడి పునరాంకితులుగా కాకపోతే ఆ అందమైన భవిష్యత్తును ఎన్నటికీ ఉంచారు. ఆ భవిష్యత్తు సాకారం కావాలి, భగవంతుని రాజ్యము రావాలి అంటే ఈ వర్తమానంలో తిరిగి నీ విశ్వాసాన్ని, నీ దృక్పథాన్ని, నీ వైఖరిని నీవు మరొకసారి పునఃపరిశీలన చేసుకో. పరమేశ్వరుడు ఏమి కాంక్షిస్తున్నాడో అది జరిగించడానికి పునరాంకితులు కావడానికి కావలసిన కృప ప్రియకు దేవుడు నీకు నాకు మనకు దయచేయను గాక.